ఎంత కష్టపడినా చేతిలో చిల్లిగవ్వ మిగలడం లేదా? అప్పుల బాధలతో, అంతుచిక్కని కష్టాలతో ఏ పని మొదలుపెట్టినా అడ్డంకులతో సతమతమవుతున్నారా? అయితే మీ తలరాతను మార్చే అద్భుతమైన రోజు రానేవచ్చింది. మీ దారిద్ర్యాన్ని దహించివేసే, మీ ఇంట్లో సిరి సంపదలను స్థిరంగా నిలిపే ఆ పరమ పవిత్రమైన రోజే వచ్చే మార్చ్ 23 సోమవారం. ఆ రోజే చైత్రశుద్ధ పంచమి. ధర్మసింధువు వంటి మహాగ్రంథాలు ఘోషిస్తున్న అత్యంత శక్తివంతమైన తిథి. ఈ ఒక్కరోజు చేసే చిన్న పూజ మీ 10 తరాల దారిద్ర్యాన్ని ఎలా పారద్రోలుతుందో, సర్పదోషాలను ఎలా భస్మం చేస్తుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని మన మహర్షులు లక్ష్మీ పంచమి అని పిలుస్తారు. అసలు ఈ రోజు విశిష్టత ఏమిటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. బ్రహ్మదేవుని సృష్టికి మూలమైన శ్వేతవరాహ కల్పం ప్రారంభమైన పుణ్యదినం ఇదే. సాక్షాత్తూ ఆ శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు తన భక్తుల కష్టాలను కడతీర్చడానికి శ్రీ మహాలక్ష్మీదేవి వైకుంఠం నుండి నేరుగా భూలోకానికి దిగివచ్చే అమృత ఘడియలు ఇవి. ఈ రోజు దేవాలయాలకు వెళ్లడం కాదు, మీ ఇల్లే ఒక దేవాలయంగా మారాలి. మీ పూజామందిరంలో ఆ జగన్మాత అడుగుపెట్టాలి. దానికి మీరు చేయవలసిన అతి ముఖ్యమైన పని సరైన చిత్రపటాన్ని ఎంచుకోవడం. ప్రస్తుతం మనమున్నది వైవస్వత మన్వంతరం. ఈ మన్వంతరంలో అమ్మవారు గజలక్ష్మీ రూపంలో కొలువై ఉంటుంది. కాబట్టి ఎవరైతే 2 ఏనుగులు తమ తొండాలతో నీటిని తీసుకుని అమ్మవారికి అభిషేకిస్తున్నట్లుగా ఉండే గజలక్ష్మీదేవి చిత్రపటానికి ఈ రోజు పూజ చేస్తారో వారి ఇంట కుబేరుడు శాశ్వత నివాసం ఏర్పరచుకుంటాడు. పూజా విధానం చాలా సులభం, కాని అత్యంత శక్తివంతం. మొదట అమ్మవారి చిత్రపటానికి పసుపు కుంకుమలు అలంకరించండి. అనంతరం ఆవు నెయ్యితో మాత్రమే దీపారాధన చెయ్యండి. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన మారేడు దళాలు, పద్మపుష్పాలు లేదా కనీసం ఎర్రటి గులాబీ పూలతో అలంకరించి తీరాలి. ఈ ఒక్కరోజు అమ్మవారిని మారేడు దళాలతో పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. చాలామందికి లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం రాకపోవచ్చు, సంస్కృత శ్లోకాలు పలకడం కష్టంగా ఉండవచ్చు. అలాంటివారు ఏమాత్రం నిరాశ చెందవద్దు. మనస్సులో పూర్తి భక్తితో ఓం భువనేశ్వర్యై నమః అనే ఈ ఒక్క శక్తివంతమైన మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించండి. పూజ పూర్తయిన తరువాత అమ్మవారికి స్వచ్ఛమైన ఆవుపాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించండి. మీ ఇంట్లో కనుక పాదరసంతో చేసిన లక్ష్మీదేవి విగ్రహం ఉంటే ఇదే రోజున వట్టివేళ్లు కలిపిన నీళ్లతోగాని లేదా ఆవుపాలతోగాని ఆ మాతృమూర్తికి అభిషేకం చేసుకుంటే మీ జీవితంలో ఇక వెనుతిరిగి చూసుకునే పని ఉండదు. ఇక ఈ లక్ష్మీ పంచమి రోజు సాయంత్రం వేళ వచ్చే ప్రదోషకాలం చాలా కీలకమైనది. సూర్యాస్తమయ సమయంలో మీరు ఖచ్చితంగా తెలుపు రంగు వస్త్రాలు ధరించి తీరాలి. తెలుపు రంగు లక్ష్మీదేవికి ప్రతిరూపం. తెల్లటి వస్త్రాలు ధరించి పూజామందిరంలో కూర్చుని ఆదిశంకరాచార్యులు వారందించిన కనకధారా స్తోత్రం పారాయణం చెయ్యండి. ఒకవేళ చదవడం రాకపోతే కనీసం ఆ స్తోత్రాన్ని ఇంట్లో వినిపించేలా చెయ్యండి. ఈ సమయంలో దీపారాధనకు తామర ఒత్తులు ఉపయోగించడం అత్యంత శ్రేయస్కరం. ఇలా చేస్తే మీ ఇంట ఐశ్వర్యం తాండవించి తీరుతుంది. ఇది అక్షర సత్యం. ఇదే రోజుకున్న మరో గొప్ప విశిష్టతేమిటంటే చైత్రశుక్ల పంచమి అనేది సర్పదేవతలకు కూడా ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. అందుకే దీనిని నాగపంచమి అని కూడా అంటారు. వివాహం కావడం లేదా? సంతానలేమితో బాధపడుతున్నారా? అనారోగ్యాలు పీడిస్తున్నాయా? వీటన్నింటికీ మూలకారణం జాతకంలో ఉండే కాలసర్పదోషాలు మరియు రాహుకేతు దోషాలు. 2026 మార్చ్ 23న వచ్చే ఈ సోమవారం నాడు ఈ దోషాలను శాశ్వతంగా వదిలించుకునే ఒక అద్భుత అవకాశం మీకు లభించింది. ఈ సోమవారం ఉదయం 7:30 నుండి 9 వరకు రాహుకాలం ఉంటుంది. సరిగ్గా ఈ సమయంలోనే మీరు సమీపంలోని శివాలయానికి వెళ్ళాలి. అక్కడ ఉన్న సర్పదేవతల విగ్రహాలకు స్వచ్ఛమైన ఆవుపాలతో అభిషేకం చెయ్యండి. అనంతరం ఆవుపాలు, బెల్లంతో చేసిన చలిమిడిని సర్పదేవతలకు నైవేద్యంగా సమర్పించండి. రాహుకాల సమయంలో శివాలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించండి. అనంతరం ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించండి. ఇలా ఎవరైతే భక్తిశ్రద్ధలతో ఈ నియమాలను పాటిస్తారో వారి జాతకంలో ఉన్న 12 రకాల కాలసర్పదోషాల తీవ్రత తక్షణమే తొలగిపోతుంది. రాహుకేతువులు శాంతించి మీ జీవితంలో సమస్త సుఖాలు కలుగుతాయి. పూజ చేయడం ఒక ఎత్తైతే ఆ మహాలక్ష్మిని మీ ఇంట్లో శాశ్వతంగా నిలుపుకోవడం మరొక ఎత్తు. ఈ లక్ష్మీ పంచమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి.
ఎందుకంటే ఆ తల్లి మొదట మీ ఇంటి ద్వారం దగ్గరికే వస్తుంది. గడప లక్ష్మీ స్వరూపం. అక్కడ శుభ్రత లేకపోతే ఐశ్వర్యం నిలవదు. ముఖ్యంగా ఈరోజు మీ ఇంట్లో ఉప్పు మరియు ధాన్యం నిండుకోకుండా చూసుకోండి. వీలైతే ఈ పవిత్రమైన సోమవారం నాడు కొత్త ఉప్పు ప్యాకెట్ కొని తెచ్చుకోండి. ఉప్పు సాక్షాత్తు సముద్రరాజ తనయ్య అయిన లక్ష్మీదేవికి సోదరుడి వంటిది. కొత్త ఉప్పును తెచ్చి మీ వంటగదిలో ఉంచడమంటే ఆ తల్లిని మీ ఇంటికి ఆహ్వానించడమే. అంతేకాదు, ఈరోజు ఎవ్వరికీ అప్పు ఇవ్వకండి, ఎవ్వరి దగ్గర అప్పు తీసుకోకండి. అప్పు ఇవ్వడమంటే మీ ఇంట్లోని లక్ష్మిని బయటకు పంపడమే. సాయంత్రం వేళ ఇంట్లోని అన్ని మూలల్లోనూ ధూపం వేయండి. గుగ్గిలం లేదా సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు నశించి దేవతాశక్తులు ప్రవేశిస్తాయి. చాలామంది అడుగుతుంటారు, మారేడు దళాలు దొరకకపోతే ఏం చెయ్యాలి అని. చింతించకండి, భక్తి ముఖ్యం. మారేడు దళాలు లేని పక్షంలో కనీసం తులసి దళాలతో అయినా అమ్మవారిని అర్చించండి. కానీ గుర్తుంచుకోండి, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం ముట్టకూడదు. మద్యపానానికి దూరంగా ఉండాలి. ఎవ్వరినీ నొప్పించకూడదు. కోపతాపాలకు తావివ్వకూడదు. ఎక్కడైతే శాంతి, శుభ్రత ఉంటాయో అక్కడే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు ఈ రోజున ఒక పసుపు రంగు వస్త్రంలో 5 గోమతీ చక్రాలను, 5 లక్ష్మీ గవ్వలను ఉంచి అమ్మవారి పాదాల చెంత పెట్టి పూజించండి. పూజ ముగిశాక ఆ మూటను మీ ధనస్థానంలో భద్రపర్చుకోండి. ఇది మీ ఇంట్లో ధనప్రవాహాన్ని పెంచుతుంది. మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు నోచినా మన పితృదేవతల ఆశీస్సులు లేనిదే ఆ లక్ష్మీ కటాక్షం పూర్తిస్థాయిలో లభించదు. ఈ లక్ష్మీ పంచమి రోజున, ముఖ్యంగా సోమవారం రావడం వల్ల చంద్రుడి ప్రభావం అధికంగా ఉంటుంది. చంద్రుడు మనస్సుకి కారకుడు, ఐశ్వర్యానికి ప్రతీక. అందుకే ఈ రోజున ఎవరైతే తెల్లటి పదార్థాలను అంటే పాలు, పెరుగు, బియ్యం లేదా తెల్లటి వస్త్రాలను పేదవారికి దానంగా ఇస్తారో వారి పితృదోషాలు తొలగిపోతాయి. చాలామంది అడుగుతుంటారు, మా ఇంట్లో పూజకు వీలు లేకపోతే ఏం చెయ్యాలి అని. గుర్తుంచుకోండి, భగవంతుడు మీ హృదయంలో ఉంటాడు. ఈ రోజున కనీసం ఒక ఆవుకు పచ్చిగడ్డిని తినిపించినా లేదా అరటిపండ్లను నైవేద్యంగా ఇచ్చినా అది 1,000,000 యజ్ఞాలు చేసినంత పుణ్యాన్ని మీకు ప్రసాదిస్తుంది. ఆవు లక్ష్మీ స్వరూపం. ఆవులో సకల దేవతలు కొలువై ఉంటారు. ముఖ్యంగా అప్పుల బాధల్లో కూరుకుపోయినవారు ఈరోజు సాయంత్రం మీ ఇంటి ఈశాన్య మూలలో ఒక ఆవునేతితో ఒక దీపాన్ని వెలిగించి ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద అనే మహాలక్ష్మీ బీజమంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రం మీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తుంది. దుష్టశక్తులు మీ ఇంటి దరిచేరకుండా అడ్డుకుంటుంది. ఈ పవిత్రమైన రోజున మీ భక్తిని చాటుకోండి. నమ్మకంతో అడుగువేయండి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మీ దారిద్ర్య రేఖను తుడిచివేసి ఐశ్వర్య రేఖను రాసే రోజు ఇదే. నిజమైన భక్తితో, నిష్కల్మషమైన మనస్సుతో ఈ లక్ష్మీ పంచమి వేడుకను జరుపుకోండి. మీ ఇంట్లో ప్రతి గదిలోనూ ధూపం వేసి మంగళహారతి ఇచ్చి ఆ తల్లిని మీ కష్టాల నుండి గట్టెక్కించమని మనసారా వేడుకోండి. ఆ తల్లి కరుణా కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై సదా ఉండాలని కోరుకుంటున్నాను.